తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్ర ప్రభుత్వం మీ సేవా కేంద్రాల్లో అందించే సేవల ధరలను భారీగా పెంచింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత మీ సేవా ఛార్జీలను సవరిస్తూ ఐటీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసలు ఏ సేవలకు ఎంత పెరిగింది, వినియోగదారులపై పడే భారం ఎంత, ఇప్పుడే తెలుసుకుందాం. ప్రభుత్వ సేవలను 2 కేటగిరీలుగా విభజించింది. కేటగిరీ ఏ అడంగల్, పహాని, జనన ధృవీకరణ పత్ర ప్రింటింగ్ వంటి తక్షణ సేవల కోసం గతంలో రూ. 35 వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ ధరలు ఏకంగా రూ. 62కు పెంచారు. కేటగిరీ బి కుల, ఆదాయ, నివాస, మరణ ధృవీకరణ పత్రాలు వంటి ధృవీకరణ పత్రాల ధర గతంలో రూ. 45 ఉండగా దానిని ఇప్పుడు రూ. 80కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం దరఖాస్తు రుసుమే కాకుండా ఇతర ఛార్జీలు కూడా పెరిగాయి. ప్రింట్ల విషయానికొస్తే మొదటి 4 పేజీల తర్వాత ఇచ్చే ప్రతి పేజీకి వసూలు చేసే స్కానింగ్, ప్రింటింగ్ ఛార్జీలను గతంలో ఉన్న రూ. 2 నుండి 2.50కి పెంచారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు 18% జీఎస్టీ మీ సేవా నిర్వాహకులే చెల్లించేవారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఈ జీఎస్టీ భారాన్ని కూడా వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. కరెంటు బిల్లుల చెల్లింపులో కూడా మార్పులు వచ్చాయి. రూ. 200 వరకు ఉండే బిల్లుపై రూ. 4, అంతకంటే ఎక్కువ మొత్తాలపై బిల్లులు బట్టి రూ. 9 నుండి రూ. 44 వరకు అదనంగా వసూలు చేయనున్నారు. అయితే పెరిగిన ఫీజుల్లో 70% వరకు మీ సేవా కేంద్రాల నిర్వాహకుల వాటాగా కేటాయించనున్నారు. నిర్వహణ ఖర్చులు పెరిగాయని, కమిషన్ పెంచాలని చాలా కాలంగా వారు చేస్తున్న డిమాండ్ను ప్రభుత్వం ఈ విధంగా పరిష్కరించింది. మీ సేవా ఛార్జీల పెంపు వల్ల ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.